త్వరణము అనేటటువంటి అంశాన్ని చూస్తాం. ఇది కూడా కాస్త జాగ్రత్తగా చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే దీంట్లో స్థానభ్రంశం విషయంలో మనం శూన్య స్థానభ్రంశం ఉందని చెప్పేసి అనుకున్నాం, కానీ అక్కడ రుణాత్మకమైనటువంటి స్థానభ్రంశం ఉన్నట్లుగా మనం మాట్లాడుకోము. కానీ త్వరణం విషయానికి వచ్చేసరికల్లా రుణాత్మక త్వరణం కూడా ఎగ్జిస్ట్ అయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి చూద్దాం. చలనంలో ఉన్న వస్తువు పొందిన వేగంలోని మార్పు రేటునే మనం ఇక్కడ త్వరణం అనేటటువంటి పేరుతోటి పిలుస్తున్నాం. సో దీనికి సంబంధించినటువంటి ప్రమాణాలను చూస్తే సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్గా వీటిని మనం చూస్తాం. ఒక వస్తువు యొక్క త్వరణం తెలియాలంటే దాని తుది మరియు తొలి వేగాల భేదాన్ని అది ప్రయాణించినటువంటి కాలంతో భాగించాల్సి ఉంటుంది. సో త్వరణం ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మనము ఏ అనేటటువంటి అక్షరంతో చూపిస్తాం, లేదా స్మాల్ ఏగా కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఏ ఫర్ యాక్సిలరేషన్ అంటాము. సో తుది వేగము మైనస్ తొలి వేగము బై కాలము. సో ఈ విలువతోటి మనం త్వరణం అనేటటువంటి వాల్యూని పొందేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో వేగం అనేది సదిశ రాశి కాబట్టి త్వరణం కూడా మనకు సదిశ రాశిగానే మారుతుంది. వేగం వలనే త్వరణం కూడా మనకు సందర్భానుసారము ధనాత్మకము లేదా రుణాత్మకం అయ్యేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఒక వాహనము మొదలైనటువంటి సందర్భాన్ని కనుక గమనిస్తే దీని యొక్క వేగం అనేది క్రమక్రమంగా పెరిగేటటువంటి ప్రయత్నాన్ని చూస్తాం. అంటే సాధారణంగా తొలి విలువ చిన్నగా ఉంటుంది, తుది విలువ ఎక్కువగా ఉంటుంది. సో ఈ సందర్భంలో తుది వేగము మైనస్ తొలి వేగం తీసుకుంటే మనకు అది ధనాత్మకమైనటువంటి విలువ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో అంటే వాహనము ప్రారంభం అవుతున్నటువంటి సందర్భంలో దీని యొక్క త్వరణము అనేది ధనాత్మకం అయ్యేందుకు అవకాశం ఉంది. ఒకవేళ వాహనము ఆగుతూ ఉన్నటువంటి సందర్భంలో గమనిద్దాం. ఇలాంటి సందర్భంలో ఫర్ సపోజ్ వాహనము 40 కిలోమీటర్లు పర్ హవర్ స్పీడ్తో ఉందని చెప్పేసి అనుకుంటే ఈ సందర్భంలో వాహనము రెస్ట్ పొజిషన్లోకి లేదా ఆగేటటువంటి పరిస్థితికి వచ్చేటప్పుడు దీని యొక్క వేగము క్రమక్రమంగా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఒక సర్టెన్ పొజిషన్ దగ్గర 30 కిలోమీటర్స్ పర్ హవర్ వచ్చింది అనుకుంటే సో ఇది తుది వేగం అవుతుంది, ఇది తొలి వేగం అవుతుంది. అలాంటి సందర్భంలో 30 - 40 బై ఒక 10 సెకండ్స్ తీసుకుంది అనుకుందాం ఈ సమయంలో. అలాంటప్పుడు ఇది -10/10, దట్ మీన్స్ -1 కిలోమీటర్స్ పర్ హవర్ స్క్వేర్. మరి ఇక్కడ మనకు రుణాత్మకమైనటువంటి విలువ కూడా రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో ఒక వాహనము స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో దాని యొక్క త్వరణము ధనాత్మకంగా ఉంటుంది. అదేవిధంగా అది ఆగుతున్నటువంటి సందర్భంలో లేదా బ్రేక్ వేసినటువంటి సందర్భంలో దాని యొక్క త్వరణము రుణాత్మకంగా మారేటటువంటి అవకాశం ఉంది. మరి శూన్యమయ్యేటటువంటి అవకాశం ఉందా అంటే ఇది సమవడితోటి లేదా సమవేగంతో ప్రయాణించేటటువంటి సందర్భంలో దాని యొక్క తొలి వేగము మరియు తుది వేగాల యొక్క మొత్తం సమానంగా ఉంటుంది. సో సపోజ్ 40 కిలోమీటర్స్ పర్ హవర్ వేగంతో ఇది ప్రయాణిస్తుందని చెప్పేసి అనుకున్నప్పుడు ఒక గంట తర్వాత కూడా దీని యొక్క వేగము 40 కిలోమీటర్స్ పర్ హవరే ఉంటుంది. కాబట్టి సో తొలి వేగం 40 అవుతుంది, తుది వేగం కూడా 40 అవుతుంది. కాబట్టి రెండిటి యొక్క డిఫరెన్స్ని మనం తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ 0 గంట 1 హవర్ తీసుకుంటే మనకు 0/something = 0నే. కాబట్టి ఈ సందర్భంలో త్వరణం అనేది శూన్యం అవుతున్నట్లుగా మనం చూస్తాం. సో ఈ సందర్భాలకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా కీలకమైనటువంటి అంశాలుగా చూస్తాం. త్వరణం విలువ ధనాత్మకం కావచ్చు, రుణాత్మకం కావచ్చు, అదేవిధంగా శూన్యమయ్యేటటువంటి సందర్భాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి.